సోయా పన్నీర్ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, నూనె. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి. ఒక ఓల్స్ గిన్నె తీసుకోవాలి. కొంచెం ఆవిరిలో ఉడకనివ్వాలి. వాటర్ పోసుకొని గిన్నె పెట్టుకోవాలి. మూత పెట్టాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉడికిపోయిందండి, ఆవిరిలో తీసేయాలి. క్లాత్ పైన వేసుకోవాలి. వాటర్ అంతా గట్టిగా వత్తేయాలి. చిన్నగా కట్ చేసుకోవాలండి, పొడవుగా. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, కారం, పసుపు, కొద్దిగా ఉప్పు. బాగా మసాలా పట్టేంత వరకు కలపాలి. కలిపెట్టుకున్నదండి మసాలా. కొంచెం నూనె పోసుకోవాలి. ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ దోరగా ఎగించాలి. మసాలా పట్టింది సోయా పన్నీర్ వేసేయాలి. వేసి కొద్దిగా బాగా ఎగించాలి. సోయా పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీనికి ఎక్కువ నూనె వేసే అవసరం లేదు, కొద్దిగా వేస్తే సరిపోతుందండి. ఇది మనకు పప్పుచారులో కానీ మామూలుగా కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ అండి ఇది సోయా పన్నీరు. దించే ముందు కొంచెం కొత్తిమీర. టేస్టీ పన్నీర్ రెడీ అయిపోయింది.